ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక త్వరలో అంటూ 9 నెలలు గడిచిపోయిన డిఎస్సిపై అతీగతి లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థుల్ని వంచిన టీడీపీ కూటమి సర్కార్ టీచర్ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోత పెట్టింది. ఏకంగా 11,000కు పైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. డిఎస్సి నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కార్ డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఏపీలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ రాష్ట్రంలో 34,245 ప్రాథమిక పాఠశాలలు, 3,206 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో 2,06,393 టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ వివరాలతో హెల్ప్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఎన్సీపీసీఆర్ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందజేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్సీపీసీఆర్ పాఠశాల విద్యా డైరెక్టర్కు లేఖ రాసింది. రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని ఎన్సీపీసీఆర్ తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ 10% మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఏకంగా 27,409 టీచర్ పోస్టులు ఉంటే 13.28% ఖాళీగా ఉన్నాయని, వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. ఇన్ని ఖాళీలు ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్యా డైరెక్టర్కు లేఖ రాసింది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో 10% మించి ఖాళీలు ఉండడం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది ఎన్సీపీసీఆర్. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవలసిందిగా పాఠశాల విద్యా డైరెక్టర్కు సూచించింది. కాగా రాష్ట్రంలో 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డిఎస్సి పోస్టుల భర్తీ ఫైల్పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 9 నెలలు గడిచిన నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకు నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోందని, టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోందని, పాఠశాలల్లో 25,000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని ఎన్నికల సమయంలో చంద్రబాబుతో పాటు కూటమి నేతలు విమర్శలు చేశారు. తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేస్తామని, 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామని నమ్మబలికారు కూటమి నేతలు. తీరా అధికారంలోకి రాగానే 25,000 ఖాళీలు కాదు 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డిఎస్సి ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగకపోవడం ఒక ఎత్తు అయితే, టీచర్ పోస్టుల ఖాళీలకు తూట్లు పడవడం మరో ఎత్తు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ హయాంలో 6,100 పోస్టులతో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ సైతం సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సీల అవకాశం కల్పిస్తామంటూ గత ఏడాది జూలై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలంటూ ప్రచారం చేశారు. అనంతరం టెట్ డిఎస్సికి మధ్య 90 రోజుల గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్ను తొలుత సెప్టెంబర్కు, తర్వాత అక్టోబర్కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి 5 నెలలు గడుస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖ వెల్లడించగా, కేవలం 16,347 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం.